హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినూస్ తెలుగు వ్లాగ్స్. పిల్లల నుంచి పెద్దల దాకా అందరం ఎంతో ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునే పండగ వినాయక చవితి. మరి ఈసారి మా ఇంటి బొజ్జ గణపతికి పూజ ఎలా చేశామో, నైవేద్యం ఏం పెట్టామో ఈ వ్లాగ్లో చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈసారి వినాయక చవితి నెల్లూరులో జరుపుకుంటున్నాము. మా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ వినాయక చవితి మేము అత్తయ్య వాళ్ళు కలిసి చేసుకోవడము. మార్నింగే లేచి మా వారు, మామయ్య కలిసి వినాయకుడిని తీసుకురావడానికైతే వెళ్లారు. నేను, అత్తయ్య ఏమో బొజ్జ గణపయ్య కోసం స్పెషల్స్ చేస్తున్నాము. ముందు రోజే నేను, అత్తయ్య పనులన్నీ పంచేసుకుంటాము. అలా చేయడం వల్ల పనులు చాలా ఈజీగా అనిపిస్తాయి. నేను కుడుములు, పులిహోర, పూజ అరేంజ్మెంట్స్ చూసుకుంటే అత్తయ్య మిగిలిన ప్రసాదాలు చేస్తారు. మంచి టీం వర్క్‌తో వర్క్ చేస్తాము. నేను కుడుములు చేయడము ఇదే ఫస్ట్ టైము. పెళ్ళికి ముందు అమ్మ చేసేది. పెళ్లి తర్వాత నాకు కొంచెం భయముండేది. హడావిడిలో సరిగ్గా రావేమో అని. అందుకే ప్రతిసారి నేను బయట కొని తీసుకొచ్చేదాన్ని. ఈసారి మాత్రం నేనే నా చేతులతో చేసి వినాయకుడికి పెట్టాలనుకున్నాను. ఫస్ట్ టైమ్ అయినా కుడుములు బాగా కుదిరాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ లోపల మా వారు పత్రి, వినాయకుడి బొమ్మ తీసుకొచ్చారు. ఇక్కడ నేను తెచ్చిన పత్రంతా ఒక ట్రేలో తీసి పెడుతున్నాను. పత్రిలో రకరకాల కాయలు, ఆకులతో పాటు జిల్లేడు మాల కూడా తీసుకొచ్చారు. నేను పత్రిని తీసేటప్పుడే వినాయకుడిని ఈ పత్రితో ఎంత బాగా డెకరేట్ చేయొచ్చు అని థింక్ చేస్తూ ఉన్నాను. ఈ ఇయర్ తెచ్చిన గొడుగిది. తీసుకొచ్చేటప్పుడు దీనికి పెట్టున్న థర్మాకోల్ బాల్స్ ఊడిపోయి ఉన్నాయి. వాటిని వెతికి పెడుతూ ఉన్నాను. చిన్నప్పుడు వినాయక చవితికి గొడుగు కొనడానికి వెళ్ళినప్పుడు మంచి డిజైన్స్ ఉండే గొడుగుని వెతికి మరీ కొనిచ్చుకునేదాన్ని. అదొక సరదా అప్పుడు నాకు. వినాయకుడిని ప్రతిష్ఠించే ముందు పీట వేసి ముగ్గు వేస్తున్నాను. నా ముగ్గు చూసైతే భయపడకండి. నాకు పిండితో వేయడం రాదు. అలా అని వదిలేయను. నాకు వచ్చినంతలో నేను వేస్తాను. ఇంకా ముగ్గు వేశాక పసుపు, కుంకుమ, బియ్యం వేసి వినాయకుడిని ప్రతిష్ఠించాక పంచ, కండువా వేసి బొట్టు పెడుతున్నాను. ఇప్పుడు ఒక స్టెప్ వైజ్‌గా వినాయకుడిని డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్టు పూలు పెట్టి తర్వాత తెచ్చిన పత్రంతా ఒక పద్ధతిగా అరేంజ్ చేసుకుంటున్నాను. తెచ్చిన పత్రంతా ఇలా డెకరేట్ చేశాక అనిపించింది, ఎలాంటి ప్లాన్ లేకుండా చేసిన ఈ డెకరేషన్ అంతా మంచి ఫారెస్ట్ థీమ్ వినాయక చవితి డెకరేషన్ లాగా ఉందని. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా పూజ దగ్గర కూడా అంతా అరేంజ్ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఆఫ్టర్‌నూన్ కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ మళ్ళీ స్వామి దగ్గర దీపం పెట్టి మా చిన్ని గణపయ్యకు వీడ్కోలు చెప్పే ముందు వచ్చే సంవత్సరం మళ్ళీ కలుస్తామన్న ఒప్పందంతో అంతవరకు మా యందు దయగలి ఉండు స్వామి అని దండం పెట్టుకొని నిమజ్జనానికైతే పంపించాము. అలా గణపయ్యను నిమజ్జనానికి పంపించాక ఇంకా నెల్లూరులో పెట్టిన వినాయకుళ్ళనైతే చూడ్డానికి బయలుదేరాము. రకరకాల రూపాలతో ఉన్న వినాయకుళ్ళను చూస్తూ అలా కాసేపు నెల్లూరు అయితే తిరిగాము. ఇలా ఈ ఇయర్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు వినూస్ తెలుగు వ్లాగ్స్.